అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 7 అల్ అరాఫ్ 176 to 206 ఆయతులు. అల్ అరాఫ్ అనగా ఎత్తైన ప్రదేశాలు. ఆయత్ నంబర్ 176. మేము గనక తలిస్తే ఈ ఆయతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం. కానీ అతనేమో ప్రపంచం వైపుకే మ్రొగ్గాడు, తన మనోవాంఛలను అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారైంది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది. దాన్ని మానాన వదిలిపెట్టినా నాలుక తీసి రొప్పుతూనే ఉంటుంది. మా ఆయతులను అసత్యాలను త్రోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు. బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో. అరబ్బీలో ఎల్హస్ అనబడింది. దీని మూలపదం లహసున్. లహసున్ అంటే అలసట లేక దప్పిక వల్ల నాలుక చాచి రొప్పటం అని అర్థం వస్తుంది. కుక్కని తరిమి కొట్టినా లేక దాని మానాన వదిలిపెట్టినా అది మొరగడం మానదు. అలాగే దానికి కడుపు నిండా తిండి పెట్టినా లేక ఆకలితో మాడ్చినా, అది ఆరోగ్యంగా ఉన్నా లేక జబ్బు పడినా, అది అలసిపోయినా లేక విశ్రాంతి తీసుకున్నా అన్ని వేళలా అది నాలుకను బయటకు తీసి రొప్పుతూ ఉంటుంది. పొద్దుస్తమానం ప్రపంచం వెనకాల పరిగెత్తే పేరాసాపరుని పరిస్థితి కూడా ఇటువంటిదే. అతనికి హితబోధ చేసినా చేయకపోయినా అతనికేమీ పట్టదు. ఎంతసేపటికి ఇంకా కూడబెట్టే తపనలోనే ఉంటాడు. సరిగ్గా విశ్రాంతి తీసుకోలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు, అనవసరంగా ఆయాసపడుతూ ఉంటాడు. ఇలాంటి దృష్టాంతం ద్వారా విషయాన్ని విప్పి చెబితే బహుశా గుణపాఠం గ్రహించి మార్గ విహీనత నుండి తమను కాపాడుకుంటారేమో. కనుక అలాంటి వారి అంతరాత్మను పట్టి పదే పదే కుదుపుతూ ఉండాలి. ఆయత్ నంబర్ 177. మా ఆయతులను అసత్యాలను ధిక్కరిస్తూ తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది. దైవ వాక్యాలను ధిక్కరించటం వల్ల దైవానికి వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. ధిక్కరించిన వారే నష్టపోతారు. వారి అంతిమ పరిణామం ఘోరంగా ఉండబోతుంది. ఆయత్ నంబర్ 178. అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోయిన వారవుతారు. ఇది దైవ ప్రణాళికలో అంతర్భాగం. దీని గురించి ఇంతకుముందు 2-3 సార్లు చర్చించడం జరిగింది. ఆయత్ నంబర్ 179. ఎంతోమంది జిన్నులను మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలున్నాయి కానీ వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్ళున్నాయి కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి కానీ వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటి వారు కాదు, వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే. ఇది విధివ్రాతతో ముడిపడి ఉన్న వ్యవహారం. అంటే ప్రతి మనిషి, ప్రతి జిన్ను ప్రపంచంలోకి పోయాక అతడు మంచి పనులు చేస్తాడో చెడు పనులు చేస్తాడో దైవానికి ముందు నుంచే తెలుసు. ఆ విధివ్రాతనే ఆయన వ్రాశాడు. ఈ ఆయతులో నరకాగ్నికి ఆహుతి కాబోయే వారి గురించి ఆయన ప్రస్తావించాడు. వారి లక్షణాలు కొన్నింటిని తరువాతి వాక్యంలో పేర్కొనటం జరిగింది. అటువంటి లక్షణాలు ఎవరిలో పొడసూపినా వారి పరిణామం దారుణంగా ఉండబోతుందని గ్రహించాలి. కళ్ళు, చెవులు, మనోమస్తిష్కాలు దైవ ప్రసాదితాలు. ఈ వరాలను పొందిన మానవుడు వాటిని మహాభాగ్యంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి. వాటికి పదును పెట్టి దైవాన్ని, సత్యాన్ని శోధించాలి. ఈ అవయవాలను కలిగి ఉండి కూడా వాటి చేత ఈ పని చేయించుకోలేనివాడు దేనికి పనికిరానివాడే. పైగా అతను చతుష్పాదం కన్నా హీనం అన్నమాట. ఎందుకంటే పొలాల్లో, అడవుల్లో సంచరించే జంతువులు సైతం తమకు కలిగే లాభ నష్టాలను కాస్తో కూస్తో బేరీజు వేసి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయి. కానీ అల్లాహ్ ఎవరినైతే అపమార్గాన వదిలివేశాడో వారిలో ఏమాత్రం ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. తమ పాలిట ఏది లాభదాయకం, మరేది నష్టకరం అనేదాని గురించి వారు బొత్తిగా ఆలోచించరు. అందుకే వారు పరధ్యానానికి, ప్రమత్తతకు లోనైన వారుగా కూడా ఖరారు చేయబడ్డారు. ఆయత్ నంబర్ 180. అల్లాహ్కు మంచి పేర్లున్నాయి కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు. అల్లాహ్కు గల ఆ మంచి నామాల ద్వారా ఆయన గుణగణాలు, ఔదార్యం, ఔన్నత్యం, ప్రతాపం వ్యక్తమవుతుంటాయి. బుఖారీ, ముస్లింలలోని హదీసులో అల్లాహ్కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు. ఆయన ఒక్కడు. బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. గణించటం అంటే కేవలం లెక్కించడం అని భావించకండి.
గణించటంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి. చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి. ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి. వాటిని కంఠస్థం చేసుకోవాలి. ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. మిష్కాత్ వ్యాఖ్యాన గ్రంథం. కొన్ని ఉల్లేఖనాలలో 99 నామాలు ప్రస్తావించబడి ఉన్నాయి. కానీ ఈ ఉల్లేఖనాలలో బలహీనత ఉంది. ఆ పేర్లు ఉల్లేఖకులు తమ తరపు నుంచి జోడించుకున్నవే గాని అవి హదీసులు అంతర్భాగం కావని పండితులు తేల్చి చెప్పారు. ఈ విధంగా ఉల్లేఖకులు హదీసుల్లో తమ తరపున జోడించి చెప్పే మాటలను ముద్రజ్ అంటారు. అల్లాహ్ పేర్లు 99 మాత్రమే కావు, అంతకన్నా అధికంగా ఉన్నాయని కూడా విద్వాంసులు తెలియజెప్పారు. అరబ్బీలో ఇల్హిదున్ అని అనబడింది. ఇది ఇల్హాద్ నుండి వచ్చింది. ఇల్హాద్ అంటే ఒకవైపుకు మొగ్గిపోవటం అని అర్థం. సమాధిలో ఒక పక్కగా తవ్విన గోతిని లిహిద్ అని పిలుస్తారు. ధర్మంలో ఇల్హాద్కు పాల్పడేవారంటే వక్రీకరణకు ఒడిగట్టేవారు, పెడత్రోవ పట్టేవారు అని భావం. దైవనామాల విషయంలో పెడదారి తీసే రకాలు 3. 1. అల్లాహ్ పేర్లను మార్చివేయటం. ముష్రిక్కులు ఇదే చేశారు. ఉదాహరణకు, అల్లాహ్కు ప్రత్యామ్నాయంగా తమ తరపున లాత్ అనే పేరున ఒక విగ్రహాన్ని తయారు చేసుకోవటం. అలాగే ఆయన గుణగణాలలో ఒకటైన అజీజ్ను పోలిన ఉజ్జా అనే విగ్రహాన్ని చేసుకోవటం. 2. అల్లాహ్ పేర్లలో తమ తరపున మరికొన్ని అదనపు పేర్లు చేర్చుకోవటం. ఇందుకు అల్లాహ్ అనుమతించలేదు. 3. అల్లాహ్ నామాలను కుదించటం. ఉదాహరణకు, ఆయనకు గల పేర్లలో ఏదో ఒక్క పేరుతోనే పిలవటం. ఆయన గుణగణాలను సూచించే పేర్లతో పిలవటాన్ని తప్పుగా భావించటం. అల్లాహ్ నామాలను ఇతరత్రా వాటితో పోల్చటం, వాటి నుండి ఇతరత్రా అర్థాలు తీయటం కూడా వక్రీకరణ క్రిందికి రావచ్చు. ఆయత్ నంబర్ 181. మేము సృష్టించిన వారిలో సత్యానికి అనుగుణంగా మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ని అనుసరించి న్యాయం చేసే మానవ సముదాయం కూడా ఒకటుంది. ఆయత్ నంబర్ 182. మా ఆయతులను, అసత్యాలని ధిక్కరించిన వారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా మా ఉచ్చులో బిగుస్తూ పోతాము. ఆయత్ నంబర్ 183. వారికి కొంత గడువునిస్తున్నాను. నిశ్చయంగా నా వ్యూహం ఎంతో పకడ్బందీగా ఉంటుంది. ఇది కూడా దేవుని పరీక్షలో భాగమే. వ్యక్తుల విషయంలోనూ జాతుల విషయంలోనూ దేవుని సంప్రదాయం ఒక్కటే. ప్రతి ఒక్కరికి ఆయన గడువిస్తాడు. నిర్మాణాత్మక దిశలో సాగిపోతున్నంతకాలం ఆయన పట్టు బిగుసుకోదు. ఆయన వదులిస్తూనే ఉంటాడు. కానీ వ్యక్తులైనా జాతులైనా విచ్ఛిన్నకర ధోరణి అవలంబిస్తూ ఇతరులకు ప్రాణ సంకటంగా పరిణమించే పక్షంలో దేవుని చట్టం నెమ్మదిగా జోక్యం చేసుకుంటుంది. కానీ నలువైపుల నుంచి తాము ముట్టడించబడుతున్నామన్న సంగతి వారికి తెలీదు. ఒక్కసారిగా పట్టుబడినప్పుడు అవాక్కవుతారు. ఆయత్ నంబర్ 184. ఏమిటి, తమ సహవాసిపై ఏమాత్రం ఉన్మాద ప్రభావం లేదన్న విషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే. అతను ఎంతమాత్రము ఉన్మాది కాడు. సహవాసిగా ఉన్నవాడంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం అని భావం. ఆయన మాంత్రికుడని, ఉన్మాది అని ముష్రిక్కులు నానా విధాలుగా నిందించేవారు. దైవం మన్నించుగాక. కానీ వాస్తవానికి ఆయన ఉన్మాది కారు. మీరు మీ మెదడుకు మేత పెట్టకపోవడం వల్ల లేదా మరీ నిర్లక్ష్యంగా ఉండటం మూలంగా మీకు ఇలాంటి లేనిపోని శంక కలుగుతున్నది. ఏ ప్రవక్తను గురించి మీరు ఇలాంటి అభాండాలు మోపుతున్నారో అతను వాస్తవానికి మేము పంపిన ప్రవక్త. అతను మానసికంగా ఎంతో ఆరోగ్యవంతునిగా ఉన్నాడు. మీకు స్వర్గలోక శుభవార్తను అందజేస్తున్నాడు. నరకాగ్ని గురించి భయపెడుతున్నాడు. కాబట్టి మీరు అతని సందేశం పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించకండి అని దేవుడు అంటున్నాడు. ఆయత్ నంబర్ 185. ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను, అల్లాహ్ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గరపడి ఉండొచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖురాన్ తరువాత వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది? కనీసం ఈ విషయాల గురించైనా వారు చిత్తశుద్ధితో ఆలోచిస్తే యథార్థాలు వారికి తెలిసి వస్తాయి. అప్పుడు వారు అల్లాహ్ను విశ్వసించి ప్రవక్తకు విధేయులుగా మసలుకుంటారు, షిర్కును మానుకుంటారు. మరణ గడియలు సమీపించినప్పుడు తాము అవిశ్వాస స్థితిలో ఉండకూడదన్న విషయం వారిని కర్తవ్యమునకు చేస్తుంది. కానీ వారు అనుదినం తమ కళ్ల ముందు కదలాడే ఈ దృశ్యాలపై బొత్తిగా ఆలోచించగా, నిశ్చింతగా ఉండటం మూలంగా సత్యం కొరకు వారు హృదయ కవటాలు తెరుచుకోవటం లేదు. ఆయతులో హదీస్ అనే పదం ప్రయోగించబడింది. ఇక్కడ హదీసు అంటే దివ్య ఖురాన్ అని భావం. అంటే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని, ఖురాన్ను విన్న తరువాత కూడా వారు విశ్వసించకపోతే ఇక వారిని ప్రభావితం చేసే మరో అద్భుత వస్తువు ఏముందని. ఆయత్ నంబర్ 186.
అల్లాహ్ అపమార్గాన వదిలిపెట్టేసిన వారిని సన్మార్గంపైకి ఎవరూ తీసుకురాలేరు. వారు తమ తల బిరుసుతనంలోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్ వారిని వదిలివేస్తాడు. ఆయత్ నంబర్ 187. ఇంతకీ ఆ గడియ ఎప్పుడొస్తుంది అని వారు నిన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు కదూ. ఆ జ్ఞానం మాత్రం నా ప్రభువు వద్దనే ఉంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది ఆకాశాలలోనూ భూమిలోనూ మహాబరువైనది, విపత్కరమైన సంఘటనగా ఉంటుంది. అది అకస్మాత్తుగానే మీపై వచ్చి పడుతుందని ఓ ప్రవక్త వారికి చెప్పు. నీవు దాని గురించి పరిశోధన చేసి కనుగొన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు. దాని జ్ఞానం కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరని వారికి చెప్పు. ప్రళయదినం గడియ అని ఎందుకు అనబడిందంటే అది ఏ క్షణంలో అకస్మాత్తుగా వచ్చి పడుతుందో ఎవరికీ తెలీదు. అది వచ్చిన మరుక్షణమే విశ్వవ్యవస్థ అంతా తలక్రిందులైపోతుంది. అంటే ప్రళయదినం ఎప్పుడు సంభవిస్తుందని భావం. ఆ సంఘటన ఎప్పుడు సంభవిస్తుంది అనేది ఏ మానవ మాతృనికి కానీ దైవదూతకు కానీ తెలీదు. ఈ జ్ఞానం అల్లాహ్కు మాత్రమే పరిమితం. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన స్వయంగా దాన్ని నెలకొల్పుతాడు. దీనికి ఇంకొక అర్థం ఏమిటంటే దాని జ్ఞానం భూమ్యాకాశాల వారిపై భారంగా ఉంటుంది. ఎందుకంటే అది గోప్యమైనది. గోప్యమైనది ఎప్పుడూ గుండెలపై బరువుగానే ఉంటుంది. అరబ్బీలో హఫీయున్ అని ఉంది. వెంటపడి అడగటం, పరిశోధించటం అని దాని అర్థం. ప్రళయదినం గురించి వారు నిన్ను అడుగుతున్న తీరును చూస్తుంటే నువ్వు నీ ప్రభువు వెంటపడి మరీ దాని గురించి తెలుసుకున్నావని వారనుకున్నట్లు అనిపిస్తుందని పై ఆయతకు భావం. ఆయత్ నంబర్ 188. ఓ ప్రవక్త వారికి చెప్పు, అల్లాహ్ తలిచినంత మాత్రమే తప్పు నేను సైతం నా కోసం లాభం కానీ నష్టం కానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే కనుక అగోచర విషయాలు తెలిసి ఉంటే నేనెన్నెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టము నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం వారి ఈ సమాధానం ద్వారా తేటతెల్లమయ్యేది ఏమిటంటే ఆయన సల్లల్లాహు అలైహివసల్లంకు అగోచర విషయాల జ్ఞానం లేదు. అగోచరాల జ్ఞానం అల్లాహ్కే పరిమితం. ఖురాన్ ఈ యథార్థాన్ని ఇంత స్పష్టంగా చెప్పేసినప్పటికీ బిద్దతీలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లంను అగోచరాల జ్ఞానిగా అభివర్ణించటం వారి అజ్ఞానానికి, అన్యాయానికి నిదర్శనం. ఒక యుద్ధంలో ఆయన సల్లల్లాహు అలైహివసల్లం ముఖార విందానికి గాయం కూడా అయ్యింది. ఆయన పళ్ళు రాలాయి. తమ ప్రవక్తను సైతం గాయపరిచిన ఈ జాతి ఎలా సాఫల్యం పొందుతుంది అని ఆయన సల్లల్లాహు అలైహివసల్లం ఆవేదన చెందటం కూడా మనం గమనించాము. హదీసు, సీరత్ గ్రంథాలలో ఈ సంఘటనలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. ఆయన ధర్మపత్ని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హాపై నీలాప నిందలు మోపబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా 1 నెల రోజుల పాటు ఎంతో వ్యాకులతకు లోనయ్యారు. ఒక యూద స్త్రీ ఆయన్ని విందుకు ఆహ్వానించి విందు భోజనంలో విషం కలిపి పెట్టింది. ఆ భోజనాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఆయన సహచరులు కొందరు తిన్నారు కూడా. ఆ విష ప్రభావంతో కొందరు సహచరులు మృత్యువాతన కూడా పడ్డారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైతం జీవితాంతం ఆ విష ప్రభావంతో బాధపడేవారు. ఈ సంఘటనల ద్వారా అవగతమయ్యేదేమిటంటే నిజంగా ఆయనకు అగోచర విషయాల జ్ఞానం ఉండి ఉంటే ఇన్ని రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకి ఎదురయ్యేది కాదు. ఆయత్ నంబర్ 189. ఆ అల్లాహే మిమ్మల్ని ఒకే ప్రాణి, వ్యక్తి నుంచి పుట్టించాడు. మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు. అతను ఆ జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి. ఆ తరువాత అతను తన సహధర్మచారిణితో సమాగమం జరుపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది, గర్భవతి అయ్యింది. ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలిరువురూ తమ ప్రభువైన అల్లాహ్ను నీవు గనక మాకు ఏ లోపమూ లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞతమై ఉంటామని ప్రార్థించసాగారు. అంటే ఆది మానవుడైన హజరత్ ఆదం అలైహిస్సలాం అన్నమాట. జంట అంటే తొలి మానవ జంట అయిన హజరత్ ఆదం అలైహిస్సలాం మరియు హజరత్ హవ్వాలని భావం. హజరత్ హవ్వ హజరత్ ఆదం నుంచే సృష్టించబడ్డారు. మరిన్ని వివరాలకు నిసా సూరాలోని 1వ ఆయతుకు వ్యాఖ్యానం చూడండి. ఏ జీవి అయినా తన జాతికే చెందిన మరో ఆపోజిట్ ప్రాణితో జతకట్టినప్పుడు మాత్రమే దానికి సుఖం, తృప్తి, ఆనందం, హాయి ప్రాప్తిస్తాయి. తనకు ఈడు జోడు లేనంత వరకు, తన జంటతో కలిసి సహజీవనం సాగించనంత వరకు దాని మనసు కుదుటపడదు. ఈ విషయాన్ని అల్లాహ్ మరోచోట ఈ విధంగా సెలవిచ్చాడు. అల్లాహ్ సూచనలలో ఒక సూచన ఏమిటంటే ఆయన మీకోసం
స్వయంగా మీ జాతిలో నుంచే జంటలను సృజించాడు మీరు వారి ద్వారా సుఖం పొందేందుకు. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలను, పరస్పరం దయా స్వభావాన్ని కూడా పొందుపరిచాడు. సూరా అర్-రూమ్ 21. అంటే సృష్టికర్త స్త్రీ పురుషుల మధ్య అమితమైన ప్రేమను, ఆకర్షణను పొందుపరిచాడు. సహజమైన వారి ఈ కోరికలు జంటగా ఉన్నప్పుడే, ఆలుమగలుగా కలిసి ఉన్నప్పుడే నెరవేరుతాయి. భార్యకు భర్త ద్వారా, భర్తకు భార్య ద్వారా లభించే ప్రేమాదరణలు, పరస్పర సహాయ సహకారాలు వర్ణించనలనివి కానివి. లోకంలో ఇంకొకరి ద్వారా ఈ నిజమైన ప్రేమానురాగాలు ప్రాప్తించవు. తొలి మానవ జంట ద్వారా ఏ విధంగా మనుజ జాతి వ్యాపించిందో తెలియజేయబడింది. అరబ్బీలో తగషాహా అని ఉంది. అంటే పురుషుడు స్త్రీని ఆక్రమించాడని అసలు అర్థం. అంటే రతిక్రీడ కోసం ఆమె వద్దకు పోయాడని భావం. పురుషుని వేరే కణం స్త్రీ అండంతో కలిసి ఫలదీకరణ జరిగినప్పుడు ఆమె గర్భంలో తేలికపాటి భారం మాత్రమే ఉంటుంది. మరి అది పిండంగా మారి ఆ తరువాత శరీరాకృతి పొందుతున్నప్పుడు క్రమక్రమంగా బరువు పెరుగుతుంది. గర్భస్థ శిశువు పూర్ణ పరిణతి పొంది ప్రసవకాలం సమీపిస్తున్నప్పుడు దంపతుల ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంటాయి. తీయని కలలతో పాటు మనసులో భయాందోళనలు కూడా చోటు చేసుకుంటాయి. తమకు పుట్టబోయే శిశువు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని, అవిటివాడే ఉండకూడదని ఆశిస్తారు. ఆ బిడ్డ తమకు ఆశాజ్యోతిగా, తమ కంటికి చలువగా ఉండాలని కాంక్షిస్తారు. ఒకవేళ అవిటివాడుగా పుడితే తమ గతేం కావాలి అన్న శంక కూడా ఒక్కోసారి పీడిస్తూ ఉంటుంది. ప్రసవ వేదన నుంచి ఎలా గట్టెక్కాలి అన్న భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. ప్రసవ సమయంలో భార్యకు ఫిట్స్ లాంటివి రావచ్చునన్న అనుమానం ఉన్నప్పుడు భీతి ఆవరిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులిద్దరూ భయంతోనూ, భక్తితోనూ, ఆశతోనూ తమ ప్రభువును ఆశ్రయించి ఎలాగైనా తమను ఈ గండం నుంచి గట్టెక్కించమని, పండంటి బిడ్డను ప్రసాదించమని వేడుకుంటారు. తమ మనోరథాన్ని గనక ఈడేరిస్తే జీవితాంతం రుణపడి ఉంటామని మాట ఇస్తారు. ఆయత్ నంబర్ 190. మరి అల్లాహ్ వారికి ఏ లోపము లేని బిడ్డను ప్రసాదించగానే ఆ ప్రసాదితంలో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించడం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామి చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. అల్లాహ్ వారి మనోరథం ఈడేర్చాడు. గండం నుంచి గట్టెక్కారు. పండంటి బిడ్డను కూడా వారు పొందారు. కానీ ఆ వరప్రసాదంలో వారు షిర్కుకు ఒడిగట్టడం మొదలెట్టారు. అతని నామకరణం మొదలుకొని మొక్కుబడులు తీర్చే వరకు వారు చేసే ప్రతి పనిలోనూ షిర్కు చోటు చేసుకుంది. ఆపద సమయంలో నిజదైవం జ్ఞప్తికి వచ్చాడు. ఆపదలు తొలగిపోయాక దర్గాలు, దైవేతర ఆస్థానాలు గుర్తుకు వచ్చాయి. ఇది మనిషిలోని స్వామి ద్రోహానికి, ద్వంద్వ స్వభావానికి ఒక నిదర్శనం. ఆయత్ నంబర్ 191. ఏమిటి? ఏ వస్తువును సృష్టించలేని వారిని, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్ళు అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెడుతున్నారా? ఆయత్ నంబర్ 192. వారు వీళ్లకు ఏ సహాయమూ చేయలేరు. కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. ఆయత్ నంబర్ 193. ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపుకు పిలిస్తే వారు మీ మాట వినరు. మీరు వారిని పిలిచినా, మౌనం వహించినా ఒక్కటే. అంటే మీరు సూచించిన మార్గాన్ని వారు అనుసరించరు. మీ సలహాలను లక్ష్యపెట్టరు. దీనికి మరో అర్థం, మీరు వారిని మార్గదర్శకత్వం వైపుకు పిలిస్తే మీ మాట వినరు. మీకెలాంటి సమాధానం ఇవ్వరు. ఆయత్ నంబర్ 194. మీరు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని మొరపెట్టుకున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులైతే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి. అంటే వారు బ్రతికి ఉన్నప్పుడు మీలాగే మనిషిలా జీవించారు. ఇప్పుడైతే వారికన్నా మీరే నయం. ఇప్పుడు మీరు చూడగలరు, కానీ వారు చూడనైనా లేరు. మీరు వినగలరు, కానీ వారు కనీసం విననైనా లేరు. మీరు ఎదుటివారి ఉద్దేశాన్ని గ్రహించగలరు, కానీ వారికి ఆ మాత్రం శక్తి కూడా లేదు. మీరు సమాధానం ఇవ్వగలరు, వారు సమాధానం కూడా ఇవ్వలేరు. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే ముష్రికులు ఎవరి విగ్రహాలను తయారు చేసి పూజిస్తున్నారో వారంతా ఒకప్పుడు మనలాంటి మనుషులే. సహీ బుఖారిలో స్పష్టంగా చెప్పబడినట్లు హజరత్ నూహ్ అలైహిస్సలాం కాలం నాటి ప్రజలు పూజించే 5 విగ్రహాలు అంతకుముందు గతించిన సజ్జనులే. ఆయత్ నంబర్ 195. ఏమిటి? వారు నడవగలగటానికి వారికేమైనా కాళ్ళున్నాయా? వారు దేనినైనా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్ళున్నాయా? వినగలగడానికి వారికి చెవులున్నాయా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మీ భాగస్వాములందరినీ పిలుచుకోండి. మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.
అంటే ఇప్పుడు వారి వద్ద ఏ శక్తి మిగిలి ఉండలేదు. మరణం రావటంతోనే వారి కనే, వినే, గ్రహించే శక్తులు నశించాయి. ఇప్పుడు వారి పేరున కల్పించబడిన రాతి విగ్రహాల్లో, చెట్టు పుట్టలో, గుంపటాలు గోపురాలో, దర్గాలు ఆస్థానాలో మిగిలి ఉన్నాయి అంతే. వారు మీకు సహాయపడతారన్న వాదనలో మీరు సత్యవంతులే అయితే నాకు వ్యతిరేకంగా ఉపాయం ఆలోచించమని వారిని కోరండి. ఆయత్ నంబర్ 196. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహే ముమ్మాటికి నా సహాయకుడు, సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే. ఆయత్ నంబర్ 197. కాగా వీరు అల్లాహ్ను వదిలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు. తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు. తనకు తాను సాయం చేసుకోలేనివాడు ఇతరులను ఏం సాయం చేయగలుగుతాడు? ఆయత్ నంబర్ 198. ఒకవేళ మీరు వారికేదైనా చెప్పటానికి పిలిచినా వారు మీ మాటను వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్లుగానే నీకు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి వారు అసలు ఏమీ చూడలేరు. 193వ ఆయతులో చెప్పబడిన విషయమే ఇక్కడ చెప్పబడింది. ఆయత్ నంబర్ 199. ప్రవక్త, మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని ప్రబోధిస్తూ ఉండు, మూర్ఖులను పట్టించుకోకు. కొంతమంది పండితులు ఈ వాక్యాన్ని మోతాదుకు మించి ఉన్న సొమ్ముల్ని మాత్రం తీసుకో అన్న భావంలో తీసుకున్నారు. ఇది జకాత్ విధిగా చేయబడక ముందు ఉన్న ఆదేశం. అయితే ఇతర వ్యాఖ్యాతలు దీనిని నైతికోపదేశంగా భావించి మన్నింపుల వైఖరిని అవలంబించన్న అర్థంలో తీసుకున్నారు. ఇమాం ఇబ్న్ జరీర్, ఇమాం బుఖారీ తదితరులు ఈ అర్థానికే ప్రాముఖ్యతనిచ్చారు. ఇమాం బుఖారీ ఈ ఆయతుకు వ్యాఖ్యానంగా హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఒక సంఘటనను ఉదాహరించారు. దీని ప్రకారం ఉవైనా బిన్ హిస్న్ అనే ఒక సహచరుడు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు దగ్గరికి వచ్చి, మీరు మాకు ఇవ్వవలసినంత హక్కు ఇవ్వటం లేదు, మా మధ్య న్యాయం కూడా చేయటం లేదు అని తీవ్రంగా విమర్శించారు. ఈ మాటలు విని హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఆగ్రహం చెందారు. ఈ పరిస్థితిని గమనించిన హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు సలహాదారు హుర్ర్ బిన్ ఖైస్ ఉవైనా బిన్ హిస్న్ బాతృచుడు. హజ్రత్ ఉమర్ కోపాన్ని చల్లార్చడానికి దివ్య ఖురాన్లోని ఈ ఆయతును పఠించారు. అంటే మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని చెయ్యమని ఆదేశించు, మూర్ఖులను పట్టించుకోకు అన్న దైవోపదేశాన్ని జ్ఞాపకం చేశారు. తరువాత తన పినతండ్రి అయిన ఈయనగారు కూడా మూర్ఖుడేనని, కాబట్టి ఈయన్ని క్షమించి వదిలిపెట్టడం ఉత్తమమని హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హుకి సలహా ఇచ్చారు. ఈ మాటలు వినగానే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఆ వ్యక్తిని క్షమించారు. దైవ గ్రంథంలోని ఆదేశాన్ని విన్న వెంటనే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు దాని ముందు తలవంచేవారు. సహీ బుఖారీ అల్-అరాఫ్ సూరా వ్యాఖ్యానం. అన్యాయపరుల్ని మన్నించాలని, తెగత్రెంపులు చేసుకునే వారితో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవాలని, చెడును మంచి ద్వారా ఎదుర్కోవాలని ప్రబోధించే ఇతర హదీసుల ద్వారా కూడా ఈ ఆయతు యొక్క ఈ భావానికి సమర్థన లభిస్తుంది. అరబ్బీలో ఉర్ఫ్ అని ఉంది. అంటే అర్థం మారూఫ్, మంచి. అంటే మంచిని ప్రబోధించే మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చిన మీదట కూడా వారు సన్మార్గానికి రాకుండా పిడివాదనకు దిగితే అటువంటి అజ్ఞానులతో వాదోపవాదాలు జరిపి మీ విలువైన కాలాన్ని వృధా చేయకండి. అలాంటి మూర్ఖులను ఉపేక్షించడమే మంచిది. ఆయత్ నంబర్ 200. శైతాను తరపు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లా శరణు వేడుకో, నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు, తెలిసినవాడును. ఈ నేపథ్యంలో మీరు ఎంతో ఓర్పుతో, నేర్పుతో వ్యవహరించాలి. ఈ అవకాశాన్ని అదనుగా భావించి శైతాను మిమ్మల్ని రెచ్చగొడతాడు. ప్రత్యర్థుల పట్ల పరిపరి ఆలోచనలను రేకెత్తించి మీలోని ప్రతీకార భావాలను పరాకాష్ఠకు చేర్చే ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల మీకు తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు శైతాను ప్రేరణల నుంచి, దుష్ట శక్తుల కవ్వింపుల నుంచి అల్లా శరణు వేడుకుంటూ ఉండాలి. ఆయత్ నంబర్ 201. నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు, ముత్తకీన్. తమకు ఎప్పుడైనా శైతాన్ తరపు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు తమ ప్రభువు యొక్క ఔన్నత్య స్మరణలో నిమగ్నులైపోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది. శైతాను ప్రేరణల విషయంలో అల్లాహ్ భీతిపరులు అవలంబించే పద్ధతి ఏమిటో ఇక్కడ వివరించబడింది. అరబ్బీలో తాయిఫ్ అని ఉంది. మనసులో కానీ లేక కలలో కానీ కలిగే భావనల్ని తాయిఫ్ లేక తీఫ్ అంటారు. ఇక్కడ వీటిని శైతాను ప్రేరణలుగా అభివర్ణించడం గమనించదగిన విషయం. ఎందుకంటే శైతాను ప్రేరణలు కూడా మనోభావనల రూపంలోనే కలుగుతాయి. ఆయత్ నంబర్ 202. ఇక శైతానుల సోదరులను వారు మార్గవిహీనత వైపుకు లాక్కుపోతుంటారు. వారిని భ్రష్టు పట్టించటంలో ఏ లోటు రానివ్వరు.
శైతానులు అవిశ్వాసులను మార్గభ్రష్టకత్వం వైపుకు లాక్కుపోతారు. ఈ ప్రయత్నంలో వారు ఏ లోటు రానివ్వరు. అవిశ్వాసులు మార్గభ్రష్టత్వం వైపు వెళ్ళటంలో ఏ లోటు చేయరు అన్న భావం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 203. నీవు వారి ముందు ఏదైనా మహిమను ప్రదర్శించకపోతే నువ్వీ మహిమని ఎందుకు తేలేదు అని వారంటారు. నా ప్రభువు తరపు నుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. విశ్వసించే వారికి ఇందులో దివ్య ఖురాన్లో మీ ప్రభువు తరపు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం అని ఓ ప్రవక్త వారికి తెలియజేయి. అంటే వారి కోరినప్పుడల్లా వారు కోరిన మహిమనల్లా వారికి చూపుతూ ఉండాలన్నమాట. వారి డిమాండ్లు ఏ రీతిలో ఉంటాయో బనీ ఇజ్రాయెల్ సూరాలోని 90-93 ఆయతులలో వివరించబడ్డాయి. ఓ ప్రవక్త వారికి చెప్పు, మహిమలను ప్రదర్శించే అధికారం సమస్తం నా ప్రభు ఆధీనంలో ఉంది. నేను నాకు అందజేయబడే వహీ దైవవాణిని అనుసరించేవాణ్ణి మాత్రమే. మహిమల పట్ల మీకు అంతగా మోజుంటే ఈ ఖురాన్నే చూడండి. ఖురాన్ ఖుద్దుగా ఒక గొప్ప మహిమ. ఇందులో మీ ప్రభు తరపు నుంచి జ్ఞానజ్యోతులు, నిదర్శనాలు, ఆధారాలు ఉన్నాయి. మీ కొరకు మార్గదర్శకత్వం ఉంది, కారుణ్యం ఉంది. మీరు దీన్ని విశ్వసించి మీ హృదయాలకు హత్తుకోవాలి. అయితే విశ్వాసం లేనంత వరకు అది మీ మనోక్షేత్రంలో నాటుకోదు. ఆయత్ నంబర్ 204. దివ్య ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు. అవిశ్వాసులను ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. ఆనాడు దివ్య ఖురాన్ను వినిపిస్తున్నప్పుడు అవిశ్వాసులు గలాటా చేసేవారు. ఈ ఖురాన్ను వినకండి, గలాటా చేయండని తమ వర్గం వారిని ఉసిగొల్పేవారు. సూర హామీం అస్-సజ్దా 26. మీరిలా గొడవ చేసే బదులు ప్రశాంతంగా వింటే, దానిపై చింతన చేస్తే బహుశా దేవుడు మీపై దయతలిచి మీకు సన్మార్గ భాగ్యం ప్రసాదించవచ్చని వారికి హితబోధ చేయటం జరిగింది. ఖురాన్ పఠిస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి అన్న ఆదేశాన్ని కొందరు ఇమాములు సర్వసాధారణమైన ఆదేశంగా పరిగణించారు. ప్రతి ఒక్కరికి ఈ ఆదేశం వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఖురాన్ పఠిస్తున్నా, నమాజులో పఠిస్తున్నా, మరితర సమయాలలో పఠిస్తున్నా అందరూ నిశ్శబ్దంగా దాన్ని వినాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ సూత్రం ప్రకారం ఖురాన్ బిగ్గరగా పఠించబడే సామూహిక నమాజులలో ఇమాము వెనుక నిలబడి ఉన్నవారు, ముక్తదీదులు ఫాతిహా సూరాను పఠించటం కూడా నియమోల్లంఘన క్రిందికే వస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఖురాన్ బిగ్గరగా చదివే నమాజులలో ఇమాము వెనుక నిలబడి ఉన్నవారంతా ఫాతిహా సూరా పఠించాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పి ఉన్నారు. ప్రామాణిక హదీసుల ద్వారా ఈ సంగతి రూఢి అవుతుంది. కాబట్టి ఈ ఆయతులోని దైవాజ్ఞ అవిశ్వాసులకు మాత్రమే వర్తిస్తుందని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఈ సూర మక్కాలో అవతరించిన సూరా అవటం వల్ల కూడా వీరి అభిప్రాయానికి సమర్థన లభిస్తుంది. ఒకవేళ ఈ దైవాదేశాన్ని సర్వసాధారణమైన ఆదేశంగా భావించిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముక్తదీలకు ఈ ఆజ్ఞ నుంచి వినాయింపు ఇచ్చి ఉన్నారు కనుక ఈ సర్వసాధారణమైన ఆజ్ఞ ముక్తదీలకు మాత్రం వర్తించదు. వారు జహరీ నమాజుల్లో సైతం ఇమాము వెనక ఫాతిహా సూరా పఠించడం అవసరం. ఖురాన్లోని ఈ సర్వసాధారణమైన ఆజ్ఞను ప్రామాణికమైన దృఢమైన హదీసులే ప్రత్యేకిస్తున్నాయన్న విషయం గమనార్హం. ఖురాన్లోని ఇటువంటి సర్వసాధారణమైన ఆజ్ఞల్ని హదీసుల ద్వారా ప్రత్యేకించే పద్ధతికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు, వ్యభిచారం చేసిన స్త్రీ పురుషులిరువురికి కొరడా దెబ్బలు కొట్టండి. సూర అన్-నూర్ 2 అన్న సర్వసాధారణమైన ఆజ్ఞ నుంచి వివాహితులైన వ్యభిచారులను మినహాయిస్తారు. దొంగతనం చేసిన పురుషుడు, దొంగతనం చేసిన స్త్రీ ఇరువురి చేతులను నరకండి. సూర మాయిదా 38 అన్న సర్వసాధారణమైన ఆదేశం నుంచి పావు దీనారు కంటే తక్కువ విలువను కలిగి ఉన్న వస్తువును లేక భద్రంగా లేని వస్తువులను దొంగిలించిన వారిని మినహాయిస్తారు. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అలాగే పై ఆయతులోని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి అన్న సర్వసాధారణమైన ఆజ్ఞ నుంచి ముక్తదీలకు మినహాయింపు లభిస్తుంది. జహరీ నమాజుల్లో కూడా వారు ఇమాం వెనుక ఫాతిహా సూరా పఠించడం అనివార్యం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మేరకు గట్టిగా తాకీదు చేసి ఉన్నారు. ఈ గ్రంథం ప్రారంభంలోని ఫాతిహా సూరా వ్యాఖ్యానంలో ఆ హదీసులు పేర్కొనబడ్డాయి. ఆయత్ నంబర్ 205. నీవు నీ మనసులోనే కడు వినమ్రతతో, భయంతో నీ ప్రభువును స్మరించు. ఉదయం సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా స్మరించు. విస్మరించే వారిలో చేరిపోకు. ఆయత్ నంబర్ 206.
నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు. పైగా వారు అణకువతో ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన ముందు సాష్టాంగ పడుతూ ఉంటారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.